తినిపియడం అయితే జరిగింది. దానివల్ల లతమ్మకైతే సీరియస్గా ఉందన్నమాట. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. అది దయచేసి మాత్రం అట్లా రిప్పు గిప్పని పెట్టకండి. ఎందుకంటే మా ఇంట్లో బాధ, మేము బాధపడుతుంటే మీరు రిప్పని పెడుతుంటే అది ఎంతవరకు న్యాయం, అది కరెక్ట్ కాదు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న వీడియో చేస్తుంటే అయితే లతమ్మ అయితే కళ్ళు తిరిగి అయితే కింద పడిపోయింది. ఇప్పుడైతే లతమ్మను హాస్పిటల్లోనే ఉంచామన్నమాట. నేను మాత్రం ఫైల్ కోసమే ఇక్కడికి వచ్చినా అనమాట, ఇంటికి వచ్చిన. ఆడ చూసుకోవడానికి అన్న ఉన్నాడు, ఇంకొక ఆయమ్మ లాంటి ఒక అమ్మను మేము అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు ఎవరు టయానికి వచ్చి చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి, మనం కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు కాబట్టి. నేను ఈ టైంలో ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, నేను కామెంట్స్ ఆన్ చేయడం వల్ల చాలామంది బ్లెస్సింగ్ అయితే ఇచ్చినారు, ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, ఇద్దరు పిల్లలు కాబట్టి ఫీడింగ్ ఇవ్వడం వల్ల బీపీ డౌన్ అయిపోతుంది అని చెప్పినారనమాట కామెంట్లలో. కాకపోతే నేను ఏదైనా కూడా మీకు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. మేము చేసిన ఒక పిచ్చి పని వల్లనే లతమ్మకైతే అట్లా జరిగింది. కాకపోతే దీన్ని కూడా ఒక డ్రామాగా సృష్టించినారు, డ్రామాగా లత పడిపోయింది. దీనికి ఇంకా కామెంట్లు ఏం పెడుతున్నారంటే రిప్ అని పెడుతున్నారు. రిప్ అని పెట్టొచ్చిన అసలు ఏమన్నా మానవత్వం ఏమన్నా ఉంటే, ఎవరికన్నా ప్రాబ్లం జరిగితే ఈ ప్రాబ్లం జరగకూడదని అనుకోవాలి కానీ రిప్పు గిప్ అని పెట్టొచ్చిన అది చాలా వరకు అయితే చాలా ఘోరము. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, లతమ్మకు పాలు రావట్లేదు. మేము వీడియో కూడా చేసి పెట్టినాము. డబ్బా పాలు పడితే ఏమవుతుందంటే, ఒకసారి తాగుతున్నారు, రెండోసారికి మూడోసారికి ముక్కులోంచి వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే డైజెషన్ అవ్వట్లేదు. తల్లిపాలంతా ఉండవు కాబట్టి డబ్బా పాలు పాపకైతే పడుతున్నాయి, బాబుకైతే పడట్లేదు కాబట్టి, ఇట్లా లేకుండా ఏదన్నా సొల్యూషన్ నార్మల్గా చెప్తా ఉంటారు కదా, వాళ్ళు చెప్తా ఉంటారు, వీళ్ళు చెప్తా ఉంటారు, ఇట్లా ఏమన్నా చిట్కాలు పాటిస్తే పాలు పడతాయి అనుకుంటే తెల్లవాయిలు తినడం కానీ, అదండి వెల్లుల్లిపాయ అంటారు కదా, వెల్లుల్లిపాయ, కొన్ని వస్తువులు, కాకరకాయ, బీరకాయ ఇట్లా తింటే పాలు పడతాయి అన్నారు కాబట్టి అవి ఏం ట్రై చేసినా కూడా పాలు పడలేదన్నమాట. ఎవరో చెప్పినారు పాలాకు తింటే పాలు పడతాయి, ఇది నాటు వైద్యం అని చెప్తే పాలాకు తినడం వల్ల పాలు పడతానే అనుకొని తినేసింది. దానివల్ల మొత్తం వామిటింగ్ అయిపోయి చాలా ఇబ్బంది అయింది. కాకపోతే మేమేమనుకున్నామంటే, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కొంచెం వామిటింగ్ నార్మలే కదా, లతమ్మ ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా ఎక్కువ వామిటింగ్స్ అయిపోయినాయి కాబట్టి ఇవి అట్లనే నార్మల్ వామిటింగ్స్ అని అనుకున్నాం. కానీ లోపల చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. మళ్ళీ మేము ఏం చేసినాం, పిచ్చి పని ఏంటంటే, లోపల ఇంకొక బేబీ ఉంది కాబట్టి అది మైండ్లో లేదు. ఈ పిల్లలకి పాల కోసమని మేము ఆ పాలకు తినిపించడం అయితే జరిగింది. దానివల్ల లతమ్మకైతే సీరియస్గా ఉందన్నమాట. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. అది దయచేసి మాత్రం అట్లా రిప్పు గిప్పని పెట్టకండి. ఎందుకంటే మా ఇంట్లో బాధ, మేము బాధపడుతుంటే మీరు రిప్పని పెడుతుంటే అది ఎంతవరకు న్యాయం, అది కరెక్ట్ కాదు కదా. మనకు తోస్తే సహాయం చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి, అంతేగాని ఇంకొకరిని మాటలతో కానీ అట్లా కానీ ఎట్లా కానీ బాధ పెట్టకూడదు. ఒకరిని బాధ పెడితే ఏమొస్తుంది. నేను ఇది వీడియో చేసి పెట్టడానికి కారణం ఏంటంటే, మాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రజెంట్ లతమ్మ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. లతమ్మ ఇంకొక 2 డేస్ మాత్రం హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా ప్రాబ్లం ఉందన్నమాట. ఎందుకంటే ఆ ఆకు చాలా పాయిజన్ లాగా అయిపోయి బ్లడ్లో కలిసిపోయింది అన్నమాట. దాని గురించి కొంచెం ప్రాబ్లం ఉంది. దయచేసి మాత్రం హెల్ప్ చేయాలంటే మాత్రం ఏం కాదని కామెంట్ పెట్టండి, కానీ అట్లా బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి. ఏడిస్తే ఏడ్చినామంటారు, నవ్వుతే నవ్వినామంటారు, సంతోషం ఉండకూడదు, బాధ ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఏమో నవ్వినామంటే నవ్వుతున్నారు, ఏడ్చినామంటే ఏడుతున్నారు. నేను మా మీద పడి ఏడ్చే వాళ్ళ గురించి ఇంకా పట్టించుకోవాలి అనుకోవట్లేదు. కాకపోతే మాకు ఎమోషనల్ ఏదైనా కూడా మేము వీడియో చేసి పెడతాం కాబట్టి ఇట్లా వీడియో చేసి పెడతాను. ఇంకోటి ఏంటంటే, ఎనీ టైం మీ ఇంట్లో కెమెరా ఆన్ ఉంటుందా అంటే, నేను బ్లాగ్ స్టార్ట్ చేసిన, నేను మైసూర్ నుంచి తీసుకొచ్చిన వస్తువులని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటేనే ఆకు వచ్చినారు, లతమ్మ పైకి వచ్చింది అనమాట. ఆల్బమ్ చూపించడానికి ఆకు వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా జరిగింది అనమాట. ఎందుకనంటే అది తినడం వల్ల అందరికీ పడదంట. అంటే కొందరికి పడవచ్చు నాటు వైద్యాలు, కొందరికి పడకపోవచ్చు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, మామూలు ఇంగ్లీష్ మందులు వాడుతుంది కాబట్టి పిల్లల కోసం, ఆ మందులు ఈ మందులు వాడడం వల్ల బాగా ఏమంటారు రియాక్షన్ లాగా అయిపోయింది అనమాట. ఈ ఆకు పవర్ ఎట్లుందంటే, అసలు మొత్తం పాలు లేకుండా ఎండిపోయినాయి అంటారు కదా, పాలు రాకుండా ఉంటాయి కదా, వాళ్ళు తింటే కొంచెం ఫలితం ఉంటుంది. నీకు ఆల్రెడీ పాలు వస్తున్నాయి, కాకపోతే ఇంకొక బేబీకి సరిపోతలేవని నువ్వు ఈ ఆకు తినడం వల్ల, మళ్ళీ ఇంగ్లీష్ మందు తినడం వల్ల, నాటు వైద్యం ఇవి 2 తినడం వల్ల రియాక్షన్ అయిందని చెప్తున్నారు అనమాట.
అది మాకు ఇక ఏం చెప్పాలో నాకు ఏం అర్థమైతే కాలేదు. పిల్లలను పట్టుకొని చిన్న అయితే ఉన్నాడు అనమాట. నేనైతే రిపోర్ట్స్ కోసం అయితే వచ్చిన. కాకపోతే ఏంటంటే నేను ప్రతి ఒక్కటి మీతోటే షేర్ చేసుకుంటున్నా. ఇది కూడా వీడియో షేర్ చేసి పెడతాను. దయచేసి సపోర్ట్ చేయాలనుకుంటే, ఏదైనా సాయం చేయాలనుకుంటే బాగుండాలని కామెంట్ పెట్టండి, కానీ మరీ ఇట్లా ఘోరంగా అయితే కామెంట్ పెట్టకండి. మాకు ఎవరు చెప్పేవారు లేక మేము ఏదైనా చెప్తే మనం నమ్మేస్తాం కదా, ఇది బాగుపడతాము, ఇది బాగుంటుంది, పిల్లలకు పాలు వస్తాయని మేము చేసిన ఒక వెర్రి పని వల్ల లతమ్మకైతే ఈ పొజిషన్ అయితే వచ్చిందనమాట. అది ఇక అదే దీనికి ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెడతారో పెట్టుకోండి. ఇక మాకు సపోర్ట్ చేసే వాళ్ళైతే సపోర్ట్ చేస్తూ ఉంటాడు, పైన దేవుడు చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ డ్రామా గీమా అంటున్నారు. ఆ డ్రామా చేస్తే హాస్పిటల్లో పాలవ్వడం కానీ, డ్రామా చేస్తే ఇబ్బంది పాలవ్వడం కానీ, డ్రామా చేసి కడుపులో బిడ్డను పెట్టుకొని కింద పడిపోవడం అంత అవసరం లేదు కదా. అదనమాట అర్థం చేసుకుని అమ్మలక్కలు అయితే మంచి కామెంట్లో పెట్టినారనమాట. ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇట్లా ప్రాబ్లం అవుతూ ఉంటుందని అన్నారు. రీజను నేను అదే అనుకున్నా, ఎందుకనంటే స్ట్రెంత్ సరిపోదు కాబట్టి ఫుడ్ తీసుకున్నదంతా వాళ్ళకు మిల్క్ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి అని అనుకున్నా. కానీ ఇంత ఘోరం అవుతుందని నేను అనుకోలేదు అనమాట. అది దేవుని దయ వల్ల లతమ్మ అయితే క్షేమంగా ఇంటికి రావాలా. ఒక పాలాకు తినడం వల్ల, మళ్ళీ పాలకూర అని అనుకుంటారేమో, అది కాదు, పాలాకు తినడం వల్ల ఒక మనిషి ఇప్పుడు ప్రజెంట్ బెడ్ మీద ఉందన్నమాట. బ్లడ్లో కలిసిపోయి మొత్తం పాయిజన్ లాగా తయారైందనమాట. ఎందుకనంటే మన బాడీకి అన్నీ పడవు కాబట్టి మన డెసిషన్లు మాత్రం మనకు తీసుకోవద్దని మాకైతే బాగా అర్థమైంది. ఇక మంచిగా తీసుకునే వాళ్ళు మంచిగా తీసుకుంటారు, చెడుగా తీసుకునే వాళ్ళు చెడుగా తీసుకుంటారు. నేను లతమ్మకి ఏమైందని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట. దయచేసి బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి, మీకు దండం పెడతా. బాగుండాలని మాత్రం కామెంట్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఎందుకనంటే పోయే ప్రాణాన్ని కూడా నిలబెట్టేది ఒక మంచి మాట ద్వారానే ఉంటుంది అనమాట. పోయే ప్రాణాన్ని ఇంకా దెప్పిపొడిస్తే అది ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి రిప్ అని మాత్రం పెట్టకండి. ఇది చాలా ఘోరం, చాలా నేరం అనమాట. ఎందుకని పెడుతున్నారు మరి అట్లా? మా ఇంట్లో బాధ జరిగితే అది మీకేం సంతోషం? అది సంతోషం కాదు కదా. మళ్ళా లతమ్మకి ఎట్లుందని మాత్రం వీడియో చేసి పెడితే కూడా దీన్ని బాగా నెగిటివ్గా పబ్లిసిటీ చేస్తారనమాట. ఏమనుకుంటే మనకేం లేదండి. ఎందుకనంటే చచ్చేటోళ్ళు ఇంకా సావుమని పొడిచేటోళ్ళే ఉన్నారు కానీ వెనక్కి లాగేటోళ్ళు లేరన్నమాట. ఈ ప్రపంచం అంతా ఇట్లనే అయిపోయింది అనమాట. ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ లతమ్మతోటే వీడియో చేస్తాను నేను, ఎందుకనంటే అంత బాధ ఉందన్నమాట. మనం కొంచెం బాధపడుతుంటేనో వాళ్ళ మీద పడి ఏడుస్తూనైనా మనకు బాధ తగ్గుతుందేమో, అదనమాట. మేము ఏం చేసినా డ్రామా అనమాట. అట్లా అయిపోయింది. ఇక మనం ఏం చేయలేం కదా. అది ఉంటాం మరి. బాయ్. నెక్స్ట్ అయితే లతమ్మతోటే వీడియో చేస్తా, లేకపోతే వీడియో చేయను.